ఏంటి సార్ అలా చెప్తున్నారు? అది నిజమే అంటారా? లేదు, వీరు ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటాడు. అయితే ఏడు చెప్తాడు, ఇక్కడే ఉండి ఎందాంబా. గండాలున్నాయా పంతులు గారు? నా వ్యాపారానికి ముహూర్తాల తర్వాత చూద్దరు గాని ముందు గండాల కారణం ఏంటి, ఏదైనా పరిహారం ఉందేమో చూడండి. అమ్మా, అంటే అది సంవత్సరం క్రితం ఇంట్లో అశుభం జరిగింది కదండి. మళ్ళా ఇప్పుడు కూడా అలాంటి ఛాయలే కనబడుతున్నాయి. కారణం ఏంటో చెప్పండి పంతులు గారు. మీ కోడలి సౌభాగ్య స్థానం బాగోలేదమ్మా. అందుకే మీ అబ్బాయి ఆ అమ్మాయి పెట్టిన దుర్దశ వల్లే ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఈ గండం కూడా తన గ్రహదోష ఫలితమే అనిపిస్తోంది. అలా అంటారేంటి పంతులు గారు? అక్క ఇప్పుడు మావయ్య గారి వ్యాపార బాధ్యతలు కూడా చూసుకుంటుంది. అదే గ్రహస్థితుల్ని తారుమారు చేస్తుందమ్మా. మీకు మూఢనమ్మకంగా అనిపించచ్చు కానీ ఒక మనిషికున్న యోగాన్ని బట్టే కుటుంబ పరిస్థితులు ఉంటాయి. దీనికి పరిహారం ఏంటండి? మృత్యుంజయ హోమం జరిపించాలి. ప్రస్తుతానికి మీరు వేరే ఎవరి పేరు మీదైనా వ్యాపారం ప్రారంభించడం మంచిది. సరే పంతులు గారు, మేము ఆలోచించుకొని మీకు కబురు చేస్తాం. వెళ్ళొస్తానండి. నమస్కారం అండి. సిస్టర్ శకుంతల, దేవుడా, ఇంకెన్ని పరీక్షలు పెడతావయ్యా? శకుంతల, తలరాతకు మించింది ఏమీ ఉండదు. అనవసరంగా కంగారు పడకు. వ్యాపారాలు ప్రారంభం అన్నప్పుడు ఇలాంటి లేనిపోని భయాలు కల్పించి ఆ హోమాలు పూజలు చేయిస్తారు, అంతే. వీరు, నువ్వింకేం ఆలోచించకుండా ప్రీతి పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేయి. లేదు మావయ్య గారు, ముందు మీకున్న గండాలకి పరిహారం చేయించాలి, ఆ తర్వాత ఏదైనా. నేను ఇవన్నీ నమ్మనయ్యా. నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. ఇమీడియట్గా స్టార్ట్ చేయి. ఆయనన్ని తేలిగ్గానే తీసుకుంటారు. నా మనసంతా ఏదో ఆందోళనగా ఉంది. అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి. పరిహారం చేస్తే సరిపోతుంది అన్నారు కదా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇష్క, అత్తయ్య గారిని లోపలికి తీసుకెళ్ళి. రండి అత్తయ్య గారు, రండి.